ओम श्री गोविंद गोविंद महाविश्वासे प्रवर्तमानः आद्य ब्राह्मणः सेतवराकलया वैवस्वनन्त्रे कलिगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे आग्नेयप्रदेशे कृष्णाकावेर्यो मध्यदेशे समस्त देवता ब्राह्मणा हरिहरसन्निधौ अस्मिन् वारिक प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये क्रोधिनाम संवत्सरे उत्तरायणे ग्रीष्म ऋतौ ज्येष्ठमासे बहुलपक्षे चतुर्दश्यां श्रवण नक्षत्रे युक्तायां राजा राष्ट्र अभिवर्धड्डं लोकक्षेमाभिवर्धड्डम् अस्य यजमानस्य गोत्रस्य नामधेयस्य पत्नी समेतस्य पुत्रस्य सपुत्रकस्य सबान्धकस्य क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवर्धड्डं सकल कार्य अनुकूल सिद्धड्डं श्री पद्मावती समेत श्री श्रीनिवास स्वामिनः कल्याणोत्सव आचार्य मुखेन अद्य करिष्ये। गोविंद लक्ष्मी रमण गोविंद। ओम नमो भगवत्यै क्षीराम्भोरासिसारायै नमो नमः। శుభోదయం. శుభాన్ని ఇచ్చేటువంటి చక్కని శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షంలో చవితి తిథి పూర్వకంగా సాగుతూ ఉన్నటువంటి చక్కని జయవారం అనబడేటువంటి మంగళవారం నాడు అదిగో సమస్తమైనటువంటి సుఖాలకు శుభాలకు ఆలవాలమై మంత్రస్వరూపిణిగా ఆవిర్భవించినటువంటి దివ్యమూర్తి మాతృమూర్తి పాలకడల యొక్క సారమంతా కూడా బ్రహ్మదేవుడు చక్కగా పద్మావతీదేవి రూపంలో స్వయంగా నిర్వహించి సాక్షాత్తు సప్తగిరి సుందర సార్వభౌముని యొక్క హృదయ పద్మం నుంచి మంత్రమూర్తిగా ఆవిర్భవింపజేసినట్లుగా స్వామి సంకల్పానుసారం బ్రహ్మగారి యొక్క సృష్టి అమ్మవారి రూపంలో మంత్రస్వరూపిణిగా పద్మావతి రూపంలో ఆవిర్భవించినటువంటి దివ్యస్థానం తిరుచ్చుకనూరు పద్మకాసార స్థానం. క్షీరాంభోరాసిసారై అని చక్కగా కీర్తిస్తూ అద్భుతమైనటువంటి రీతితో అదిగో అమ్మవారు చక్కగా కీర్తించబడతారు. క్షీరాంభోరాసిసారై ప్రభవతి రుచిరై యత్స్వరూపే ప్రదీపే శేషాన్యేషాం అజనీషాన్యజనిషతః సుధా కల్పదేవాంగనాద్యాః యస్యాః సింహాసనస్య ప్రవిలసతి సదా తోరణం వైజయంతి సేయం సేయం శ్రీ వెంకటాద్రి ప్రభువర మహిషీ భాతు పద్మావతి శ్రీ. అద్భుతమైనటువంటి మా అమ్మ పద్మావతీదేవి యొక్క ఐశ్వర్యం పద్మావతి శ్రీ చక్కగా ప్రకాశించుగాక అంటారు. ఎలాంటిదట? సాక్షాత్తు సమస్తమైనటువంటి దేవతల యొక్క కోరికలకు ఆలవాలమై ఆధారమై నిలిచినటువంటి ఆ పద్మావతి క్షీరాంభోరాశి సారం పాలకడలి యొక్క సారభూతమైనటువంటి స్వరూపంగా ఎవరి యొక్క హృదయం నుంచి ఆవిర్భవించిందో మంత్రమూర్తిగా ఆవిర్భవించి ఎవరి యొక్క దివ్యమైనటువంటి వక్షస్థల సింహాసనం అనేటువంటి దానికి చక్కగా కట్టినటువంటి తోరణంలాగా స్వామివారి యొక్క హృదయంలో తాను స్వయంగా కొలువుంటూ వైజయంతి మాలలాగా తాను స్వయంగా ఎవరైతే ప్రకాశిస్తున్నారో అటువంటి ఆ దివ్యమైనటువంటి వెంకటాద్రి ప్రభువర పట్టమహిషిగా
ఆయన వక్షస్థల సింహాసనంలో చోటు చేసుకున్న అమ్మా నీవు చక్కగా ప్రకాశింతువుగాక, మీకు నమస్సుమాంజలులు అంటూ ఆ దివ్యమైనటువంటి కళ్యాణ నాయికగా ప్రకాశించేటువంటి మంత్రమూర్తి అయినటువంటి పద్మావతిని ప్రకాశిస్తూ ప్రభావవంతమైనటువంటి ఆమె యొక్క స్వరూపాన్ని దర్శిస్తూ అంటారమ్మా, శోభనశీలే శుభగుణమాలే సుందర భాలే కుటిల నిరంతర కుంతలమాలే మణివర విరచిత మంజులమాలే అకుంఠ వైకుంఠ మహావిభూతి నాయకి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి శ్రీ వెంకటనాయకి శ్రీమతి పద్మావతి జయ విజయీ భవ అంటూ చక్కగా అమ్మవారి యొక్క దివ్యమైన మూర్తిమంతమైనటువంటి విశేషాన్ని దర్శిస్తూ ఉంటారమ్మా. అత్యంత శుభంకరమైనటువంటి శోభనశీలమైనటువంటి గుణాలతో ప్రకాశించేటువంటి శుభమైన గుణాలు ఏర్చి కూర్చి పేర్చి గుచ్చినట్లుగా ప్రకాశించేటువంటి సుందర స్వరూపంతో ఉన్న మూర్తిమంతమైన మాతృమూర్తి మీకు నమస్సుమాంజలు అంటారు. అదిగో అటువంటి తల్లి యొక్క దివ్య కళ్యాణం మంగళతూర్య నాదాలతో దర్శించి అనుగ్రహం పొందుదాం. పద్మావతీ రమణ గోవింద పుణందుమా దేవ జనా పుణందు మనవోధియా పుణందు విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవత్ పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీద్యత్ అగ్నే క్రత్వా క్రతో గుమ్రనో యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతరా బ్రహ్మతేన పుణీమహే ఉభాభ్యాం దేవ సవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పుణీమహే వైశ్వదేవీ పునతే దేవ్యాగాత్ తస్యై బహ్వేస్తనువో వీతపృష్ఠాః తయా మదంతః సధమాద్యేషు అయజ్ఞస్యామపతయోరయేణాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతో వాతః ప్రాణేన శిరోమయో భూః ద్యావా పృథివీ పయసా పయోభిః ఋతావనే యజ్ఞయే మా పుణేతాం బృహద్భిः సవితస్త్రిభిः పరిశిష్టైర్దేవమన్మభిः అగ్నే దక్షైః పునాహిమా येन देवा अपुनत येनापो दिव्यङ्गशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुणेमहे यः पावमानेरध्येते ऋषिभिः संभृतगं रसम् सर्वगं सपूतमश्नाते स्वदितं मातरिश्वना पावमानेर्यो अध्येते ऋषिभिः संभृतगं रसम् तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मधूदकं पावमाने स्वस्त्ययनेः सुदुघाहि पयस्वतेः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं पावमानेर्दिशन्तु नः इमल्लोकमथो अमुं कामान् समर्धयन्तु नः देवीर्देवैः समाभृताः पावमाने स्वस्त्ययनेः सुदुघाहि घृतश्रुतः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोद्यमगं हिरण्मयम् तेन ब्रह्मविदो भयम् पूतं ब्रह्म पुणेमहे इन्द्रस्वनीते सहमा पुनातो सोमः स्वस्त्या वरुणः समेच्य यमो राजा प्रभृणाभिः पुनातु मा जातवेदा मोर्जयन्त्या पुनातु भूर्भुवः सुवः तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय
गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः। सविता प्रसोभयज्ञं प्रसोभयज्ञपातिं भगाय दिव्योगं धर्वकेतपोकेदन्नः पुनातु वाचस्पतिर्वाचन्नस्वदतु देवा सविता प्रसोभयज्ञं प्रसोभयज्ञपातिं भगाय दिव्योगं धर्वकेतपोकेदन्नः पुनातु वाचस्पतिर्वाचन्नस्वदतु देवा सविता प्रसोभयज्ञं प्रसोवेमं भगाय दिव्योगं धर्वकेतपोकेदन्नः पुनातु वाचस्पतिर्नो अद्य वाजज्ञस्वदतो ध्रुवसदं त्वा नृषदं मनःसदम् उपयामग्रेहे तोसेन्द्राय त्वा जुष्टां गृह्णा यशते योनिरिन्द्राय त्वा जुष्टातमम् अप्सुषदं त्वा घृतसदं योमसदम् उपयामग्रेहे तोसेन्द्राय त्वा जुष्टां गृह्णाम्येषते योनिरिन्द्राय त्वा जुष्टातमम् पृथिवीसदं वान्दरिक्षसदं दिविसदं देवसदं नाकसदम् उपयामग्रेहे तोसेन्द्राय त्वा जुष्टां गृह्णाम्येषते योनिरिन्द्राय त्वा जुष्टातमम् अपाज्ञरसमुद्राय सज्ञसौर्यसन्दज्ञसमाहेतम् अपाज्ञरसस्य योरसस्तम्भो गृह्णाम्युत्तमम् उपयामग्रेहे तोसेन्द्राय त्वा जुष्टां गृह्णाम्येषते योनिरिन्द्राय त्वा जुष्टातमम् ग्रहा ऊर्जाहुतयो व्यन्तो विप्राय मतिं तेषां विषप्रियाणां मोहमिषमोर्जज्ञसमग्रभम् उपयामग्रेहे तोसेन्द्राय त्वा जुष्टां गृह्णाम्येषते योनिरिन्द्राय त्वा जुष्टातमम् सम्प्रचस्थसम्मा भद्रेण पृङ्क्ता विप्रचस्थविमा पापेन पृङ्क्ता इन्द्रस्य वज्रोऽसि वाजसास्त्वयायं वाजज्ञसत् वाजस्य न प्रासवे मातरं महे मदेतिर्नाम वचसा करामहे यस्यामिदं विश्वं भुवा नमा विवेशसत् तस्यान्नो देवस्याविता धर्मसाविषके देवेरापो अपान्नपाद्यो वा ओर्मिर्हविष्याः इन्द्रियावान्मतिन्दमः तं देवेभ्यो देवत्रादादशुक्रपेभ्यः येषां भागस्थस्वाहा पार्षेरसि समुद्रस्य त्वाक्षत्या उन्नयामे समापो अद्भिरत्मदसमोषधिभिरोषधेः यमग्ने पृत्स्वमत्यपभावाजेषु यञ्जुनाः
सयन्ताशस्वादेरिष स्वाहा देवस्य त्वा सवितुः प्रसवेश्विनो बाहुभ्यां वोष्माहस्ताभ्याम् राजस्य नु प्रसवे मातरं महेमदे जन्नामवचसा करामहे स्यामिदं विश्वं भवानमा विपेसतस्यान्नो देवस्य मिता धर्मा साविषक् देवेरापो अपान्नपाद्यो बाहोर्व्यप्रतोर्तिः तकोन्मान् वाजसास्तेनायं वाजग्नोसत् अप्स्वन्तरमृतमप्स्वभेषजमपामुत प्रशस्तिभिः अश्वाभवादवाजिनाः वातो वावो मनो वागन्धर्वा सप्तविज्ञासतेः ते अग्रे स्वामयुञ्जज्ञस्ते अस्मिन् जवमादधुः वातारग्नः भववाजिन्युज्यमान इन्द्रस्य वदक्षेण श्रियैधे युञ्जन्तु त्वामरुतो विष्णवेदसाते त्वष्टा पत्सु जवं दधातु जवो यस्ते वाजन्नेः दो गुहायश्येने परेतो अचारच्चवाते तेन नो वाजन् बलवान् बलेन वाजजिच्चैधि समान च पारयिष्णुः वाजेन वाजजितो वाजज्ञसरिष्यन्ताः बृहस्पतिर्भागमवजिघ्रता देवस्य वयज्ञसावितुः सवे सत्यसावसः बृहस्पतिरुत्तमन्नाकज्ञरुहेमेन्द्रस्य तमन्नाकज्ञरुहेमा देवस्य वयज्ञसावितुः सवे सत्यसावसः बृहस्पतिरुत्तमन्नाकमरुहामेन्द्रस्योत्तमन्नाकमरुहामा बृहस्पते वाजञ्जय बृहस्पतय वाचं वदता बृहस्पतिं वाजञ्जापयता इन्द्रवाजञ्जयेन्द्राय वाचं वदता इन्द्रं वाजञ्जापयता एषा वस्सा सत्या संवागा भोद्यया बृहस्पतिं वाजमजे जपता अजे जपत बृहस्पतिं वाचं वनस्पतयो विमुच्यध्वम् देवस्य वयज्ञसावितुः सवे सत्यसावसः बृहस्पतिर्वाजजितो वाजञ्जेष्मा वाजेन वाजञ्जयता ध्वानस्तभ्रन्ताः योजनामिमानाकाष्ठां गच्छता एषस्य वाजे क्षेपणेन्दोरण्यते ग्रीवायां बद्धो अपि कक्ष आसने क्रतुं दधिक्राणासन्तवे त्वत्पथामङ्गाग्स्यन्वा पने फनत उतस्मास्य द्रवतस्त्वरण्यतः पर्णन्नवेरणो भाति प्रगर्धिनाः शेनस्य भद्रजतो अङ्कसम्परे दधिक्रावणः सहोर्जातरित्रतः षण्णो भवन्तु वाजिनो हवेषु देवता मितद्रावस्वर्गाः जम्भयन्तो हिमृतज्ञरक्षाज्ञ शिशनेम्यस्मद्यो यवह्नमेवाः
तेनो अर्वन्दो हवनश्रुतो हवं विश्वे शृण्वन्तो वाजिनामितद्रवः सहस्रसा मेधसा दायवत्मना महो यधनज्ञ समिथे गोजभ्रे वाजे वाजे वद वाजिनो नो धनेषु विप्रा अमृतार्तज्ञाः अस्य मध्याप्यबतमादयध्वं तृप्तायाधपथिभिर्देवयानेः आमावाजस्य प्रसवो जगम्यादे मे या वा पृथिवे विश्वरूपे आमागन्तं पितरामातरा युवमामा सोमो अमृतत्वाय गम्यात् वाजेन वाजजतो वाजग्सस्रवाग्सः बृहस्पतिर्भागमवाजिघ्रदनिमर्जनाः आपये स्वाहा स्वापये स्वाहा विजाय स्वाहा कृतावे स्वाहा रसावे स्वाहा हर्पतये स्वाहा अन्नमुग्धाय स्वाहा मुग्धाय वैनग्शिनाय स्वाहा विनग्शिना अन्त्यायनाय स्वाहान्त्याय भौवनाय स्वाहा भवानस्य पतये स्वाहाधिपतये स्वाहा आयुर्यज्ञेन कल्पतां प्राणो यज्ञेन कल्पता चक्षुः यज्ञेन कल्पता अग्निश्रोत्रे यज्ञेन कल्पतां पृष्ठं यज्ञेन कल्पतां यज्ञो यज्ञेन कल्पतां जायये स्वरोहा वा प्रजापतिः प्रजया सज्ञरराणस्त्रे निज्योतिर्गणेशे सचते सषोडशे इन्द्रश्च सम्राट् वरुणश्च राजा तौ ते भक्षं चक्रतुरग्रहीतम् तयोरहमनो भक्षं भक्षयामि वाग्देवे जोषाण सोमस्य तृप्यतु सह प्राणेन स्वाहा जायये स्वरोहा वा प्रजापतिः प्रजया सज्ञरराणो यजमानाय द्रवेणं दधातु सुगावो देवा सदना कर्मय जग्मदग्न सवानञ्जुषाणाः धरमाना वहमाना हवेज्ञस्मै धत्तवसवो वसूनि आपये स्वाहा स्वापये स्वाहा विजाय स्वाहा कृतावे स्वाहा असावे स्वाहा हर्पदाय स्वाहा न मुग्धाय स्वाहा मुग्धाय वैनग्शनाय स्वाहा विनग्शनान्त्यायनाय स्वाहान्त्याय भुवनाय स्वाहा भुवनस्य पतये स्वाहाधिपतये स्वाहा आयुर्यज्ञेन कल्पतां प्राणो यज्ञेन कल्पतां चक्षुर्यज्ञेन कल्पता श्रोत्रे यज्ञेन कल्पतां पृष्ठं यज्ञेन कल्पतां यज्ञो यज्ञेन कल्पतां यज्ञेन कल्पतां यज्ञो यज्ञेन कल्पतां जायये स्वरोहा वा प्रजापतिः प्रजया सज्ञरराणस्त्रे निज्योतिर्गणेशे सचते सषोडशी
ఇంద్రశ్చ సమ్రాట్ వరుణశ్చ రాజాతౌ తే భక్షం చక్రతురగ్రయేతం తయోరహమనో భక్షం భక్షయామి వాగ్దేవి జోషానా సోమస్య తృప్యతు సహ ప్రాణేన స్వాహా యస్య మాం రాసవసోషువేగ్రే సోమగ్నే రాజా నమోషాదేష్వప్సో తా అస్మభ్యం మధుమతేర్భవంతు వయజ్ఞ రాష్ట్రజాగ్రియామ పురోహితాః వాజస్యేదం ప్రసవ ఆబభూవేమ చ విశ్వ భువనాని సర్వదాః సనేమిరాజా పరే యాతి విద్వాన్ రయం పుష్టిం వర్ధయమానో అస్మే వాజస్యే మాం రాసవసోషువేగ్రే సోమగ్న రాజాన మోషాదేష్వప్సో తా అస్మభ్యం మధుమతేర్భవంతు వయజ్ఞరాష్ట్రజాగ్రియామ పురోహితాః ఆజస్యే మాం ప్రసవశుశ్రియే దివామిమా చ విశ్వ భువనాని సమ్రాట్ అదిత్సంతందాపయతి ప్రజానన్ సనారయజ్ఞ సర్వవేర నియచ్చతో అగ్ఞ అచ్ఛావదేశన ప్రతేన సుమనా భవ ప్రణోయచ్చ సహస్రజిత్వజ్ఞహిదనదాసే సోమజ్ఞ రాజా నమవాసేగ్నిమన్వారభామహే ఆదిత్యం విష్ణుజ్ఞ సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం ప్రణాయచ్చత్వర్యమా ప్రపోషా ప్రసరస్వతే ప్రవాగ్దేవే దదాతు నః అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయ వాచం విష్ణుజ్ఞ సరస్వతేజ్ఞ సవితారం చ వాజినం ఏవస్య త్వా సవితుః ప్రాసావేష్వినోర్బాహుభ్యాం దోష్ణాహస్తాభ్యాం సరస్వత్యై వాచోయంతర్యంత్రేణాగ్నే సామ్రాజ్యేణ భిషించామే అగ్నిరేకాక్షరేణ ప్రాణముదయత్తముజ్యేషమశ్వినౌ వ్యాక్షరేణ ద్విపదో మనుష్య ముదయతాం తానుజ్యేషం విష్ణుస్త్ర్యక్షరేణ త్రీనిమా లోకానుదయత్తముజ్యేషజ్ఞే సోమశ్చతురక్షరేణ చతుష్పద పశోనుదయత్తానుజ్యేషం పూషా పంచాక్షరేణ పంచ ఋతోనుదయత్తానుజ్యేషజ్ఞ సవితాషలక్షరేణ ఋతోనుదయత్తానుజ్యేషం మరుతః సప్తాక్షరేణ సప్తగ్రామ్యాన్ పశుముదయజ్ఞస్తానుజ్యేషం బృహస్పతి అష్టాక్షరేణ గాయత్రే ముదయత్తాముజ్యేషం మిత్రో నవాక్షరేణ త్రివృతజ్ఞస్తోమముదయత్తముజ్యేషం పరోణో దశాక్షరేణ విరాజముదయత్తాముజ్యేషం ఇంద్ర ఏకాదశాక్షరేణ త్రిష్టుభముదయత్తముజ్యేషం విశ్వే దేవా ద్వాదశాక్షరేణ జగతే ముదయజ్ఞస్తాముజ్యేషం అసావస్త్రయోదశాక్షరేణ త్రయోదశజ్ఞస్తోమముదయజ్ఞ రుద్ర చతుర్దశాక్షరేణ చతుర్దశజ్ఞస్తోమముదయజ్ఞస్తముజ్యేషం ఆదిత్యా పంచదశాక్షరేణ పంచదశజ్ఞస్తోమముదయజ్ఞస్తముజ్యేష మదేతి షోళశాక్షరేణ షోళశజ్ఞస్తోమముదయత్తముజ్యేషం ప్రజాపతి సప్తదశాక్షరేణ సప్తదశజ్ఞస్తోమముదయత్తముజ్యేషం ఓం నమో భగవత్యై ఆద్యశక్త్యై నమో నమః.
అమ్మవారికి చక్కగా స్వామివారి యొక్క ముఖకమలం నుంచి ఆవిర్భవించబడిన పాంచరాత్ర ఆగమ విధాన విశేషంతో చక్కగా కళ్యాణోత్సవ విషయం నిర్వహించబడుతోన్నది. స్వామివారి హృదయ కమలం నుంచి అమ్మవారి హృదయానికి చక్కగా పుష్పహార అనుసంధానాన్ని చేసి వధూవర పూజను చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరీ యోగజే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే. అమ్మవారు యోగం నుంచి ఏర్పడింది, తన యొక్క వ్యక్త దశను చూపిస్తున్నది అని అంటారు. అందుకని అమ్మవారికి యోగజా అని పేరు. స్వామివారి యొక్క హృదయ కమలం నుంచి మంత్రరూపంతో తాను ఇక్కడ స్వరూపాన్ని దిద్దుకునింది కాబట్టి యోగ సంభూత అని. అందుకనే యోగజే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతి అని కీర్తిస్తారు. అమ్మవారి యొక్క స్వరూపం ఏమిటి, స్వభావం ఏమిటి అంటే, స్వరూపం ఇది. అమ్మవారి యొక్క స్వరూపం మంత్రస్వరూపం. ఆ మంత్రస్వరూపం ఎలా ఏర్పడింది అంటే స్వామివారి సంకల్పం ద్వారా. ఇక్కడ ఎవరో కాదు, అమ్మవారు అయ్యవారే. అయ్యవారిలో ఉన్నటువంటి శక్తే అమ్మవారుగా బయటపడి కనబడుతోంది. అందుకని ఆ అయ్యవారి యొక్క స్వభావమే అమ్మవారి యొక్క స్వభావం. అయ్యవారి స్వభావం ఏమిటి? అయ్యవారంటే పరమాత్మ. ఇక్కడ ఆయనకు ఆది అంతము రెండూ లేదు. అంటే ఎక్కడ స్టార్ట్ అవ్వడము, స్టార్టింగు ఎండింగు రెండూ లేని కంటిన్యూగా ఒకే రకంగా అనంతంగా ఉండేటువంటి స్వరూపం పరమాత్మది. అందుకనే ఆ స్వామిని చెబుతూ బ్రహ్మలక్షణం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అంటుంది చక్కగా వేదం. ఏ పరమాత్మ యొక్క రూపం అతీంద్రియం, మన ఇంద్రియాలతో గ్రహించలేం. అంటే కన్ను ముక్కు చెవులు నాలుక చర్మం అనేటువంటి వాటితో తెలియబడనటువంటి స్వరూపం ఆయన స్వరూపము. అదే శక్తి, అదే. అందుకని శక్తి కూడా అతీంద్రియం. ఏ శక్తి అయినా అతీంద్రియమే. కాబట్టే మనకు భౌతికంగా కనబడేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో, విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తి మొదలైనవి కూడా వాటి ప్రతిచర్యలను బట్టి వాటిని గుర్తుపట్టాలే తప్ప రియాక్షన్స్ ద్వారానే వాటిని తెలుస్తుంది తప్ప నేరుగా కనబడదు. కాబట్టే ఇక్కడ భూమి కూడా అలాగే. ఆ భూమిలో కనబడేటువంటి ఈ విద్యుత్ శక్తి లాంటివి కంటికి కనబడడం లేదు కదా, రియాక్షన్స్ ద్వారా మాత్రమే తెలుసుకుంటున్నాం. కారణం ఏమిటంటే దానికి ఆది అంతము రెండూ లేదు. అయితే మనం దానికి ఆది అంతము రియాక్షన్ ద్వారా కల్పిస్తున్నాం. అందుకనే ఇక్కడ అమ్మవారిని కీర్తిస్తూ ఆద్యంతరహితే దేవి, ఆద్యంతాలు ప్రజాపతి ఉదధిమిత్యుదధిం ఛ్యావయాతి ఇంద్రః ప్రేతి స్నౌతు మరుతః వర్షయంతు ఉదితి నంభయా పృథివీ భింధి ఇదం దివ్యం నభః ఉద్నః దివ్యస్య నః దేహి ఈశానః పీతి సృజాధృతిం పశవః వై ఏతే యత్ ఆదిత్యః ఏషః రుద్రః యత్ అగ్నిః ఓషధీః ప్రాస్యేతి ప్రా అస్య అగ్నౌ ఆదిత్యం జుహోతి రుద్రాత్ ఏవ పశూన్ అంతః దధాతి అథో ఇతి ఓషధీషు ఏవ పశూన్ ప్రతీతి స్థాపయతి కవిః యజ్ఞస్య వీతి తనోతి పంథా నాకస్య పృష్ఠే అధీతి రోచనే దివః येन हव्यं वहसि यासि दूतः इतः प्रचेत इति प्रचेताः अमुतः सनीयान् याः ते विश्वाः समिध इति सम इधः सन्ति अग्ने याः पृथिव्यां बर्हिषि सूर्ये याः ताः ते गच्छन्तु आहुतिमित्याहुतिम् घृतस्य देवायत इति देवायते यजमानाय शर्म आशासन इत्याशासानः सुवीर्यमिति सुवीर्यं राजः पोषं स्वश्वियमिति सु अश्वियं बृहस्पतिना राजा स्वगाकृत इति स्वगाकृतः मह्यं यजमानाय तिष्ठा समिति त्वा आनह्यामि
पयसा घृतेन समिति त्वा आनह्यामि अपह ओषधीभिरित्योषधीभिः समिति त्वा आनह्यामि प्रजयेति प्राजया अहम् अद्य सा दीक्षिता सनवः वाजम् अस्मे इति प्रेति एतो ब्रह्मणः पत्नी वेदिं वर्णेन सीदतो अथ अहम् अनुकामिनीत्यनुकामिनी स्वे लोके विषय इह सुप्रजस इति सुप्रजसः त्वा वयम् सुपत्नीरिति सुपत्नीः उपेति सेदिमा अग्ने सपत्नदम्भनमिति सपत्नदम्भनम् अदब्धासः अदाभ्यम् इमं वीति स्यामि वरुणस्य पाशम् यम् अबध्नीता सविता सुकेत इति सुकेतः धातुः च योनौ सुकृतस्येति सुकृतस्य लोके स्योनं मे सह पत्या करोमि प्रेति इहि उदेहीत्युत एहि ऋतस्य वामीः अन्विति अग्निः ते अग्रं नयतो अदितिः मध्यं ददतां रुद्रावसृष्टेति रुद्रा अवसृष्टा असि युवा नाम मा आहिगंसीः वसुभ्य इति वसुभ्यः रुद्रेभ्यः आदित्येभ्यः विश्वेभ्यः वः देवेभ्यः पन्नेजनीरिति पत्नेजनीः गृह्णामि यज्ञाय वः पन्नेजनीरिति पत्नेजनीः साधयामि विश्वस्य ते विश्वावत इति विश्वावतः वृष्णियावत इति वृष्णियावतः तव अग्ने वामीः अन्विति सन्दृशीति सन्दृशि विश्वा रेतागुंसि धिषीया अगन् देवान् यज्ञः नीति देवीः देवेभ्यः यज्ञम् असिषन् अस्मिन् सुन्वति यजमाने आशिष इत्या आशिषः स्वाहा कृता इति स्वाहा कृताः समुद्रेष्ठा इति समुद्रे स्थाः गन्धर्वम् एति तिष्ठता अनुवातस्य पत्मन् इडः ईडिताः वषट्कार इति वषट्कारः वै गायत्र्यै शिरः अच्छिनत् तस्यै रसः परेति अपतत् सः पृथिवीं प्रेति अविशत् सः खदिरः अभवत् यस्य खादिरः स्रुवः भवति छन्दसाम् एवारसेन अवेतिद्यति सलसा इति सा रसाः अस्या आहुतय इत्याहुतयः भवन्ति तृतीयस्याम् इतः दिवि सोमः आसीत् तं गायत्री एति अहरत् तस्य पर्णम् अच्छिद्यत तत् पर्णः अभवत् तत् पर्णस्य पर्णत्वमिति पर्णत्वम् यस्य पर्णमयीति पर्णमयी जुहुः भवति सौम्याः अस्या आहुतय इत्याहुतयः भवन्ति जुषन्ते अस्य देवाः आहुतिरित्याहुतिः देवाः वै ब्रह्मन् अवदन्त तत् पर्णः उपेति अशृणोत् सुश्रवा इति सुश्रवाः वै नाम यस्य पर्णमयीति पर्णमयी जुहुः भवति न पापं श्लोकं शृणोति ब्रह्म वै पर्णः विट् मरुतः अन्नं विट् मारुतः अश्वत्थः यस्य पर्णमयीति पर्णमयी जुहुः भवति आश्वत्थी उपभृदित्युपभृत् ब्रह्मणा एव अन्नम् अवेति रुन्धे अथो इति ब्रह्मा एव विषि अधीति ऊहति राष्ट्रं वै पर्णः विट् अश्वत्थः यत् पर्णमयीति पर्णमयी जुहुः भवति आश्वत्थी उपभृदित्युपभृत् राष्ट्रम् एव विषि अधीति ऊहति प्रजापतिरिति प्रजापतिः वै अजुहोत् सा यत्र आहुतिरित्याहुतिः
प्रत्यतिष्ठदिति प्रति अतिष्ठत् ततः विकङ्कत इति विकङ्कतः उदिति अतिष्ठत् ततः प्रजा इति प्राजाः असृजता यस्य वैकङ्कति ध्रुवा भवति प्रतीति एव अस्य आहुतय इत्याहुतयः तिष्ठन्ति अथो इति प्रेति एव जायते एतत् वै सृचां रूपं यस्य एवगं रूपा इत्येवं रूपाः सृचः भवन्ति सर्वाणि एव एनं रूपाणि पशूनाम् उपेति तिष्ठन्ते न अस्य अपरूपमित्यपरूपम् आत्मन् जायते उपयाम गृहीत इत्युपयाम गृहीतः असि प्रजापतय इति प्रजापतये त्वा ज्योतिष्मते ज्योतिष्मन्तं गृह्णामि दक्षाय दक्षवृध इति दक्षावृधे रातं देवेभ्यः अग्निजिह्वेभ्य इत्यग्निजिह्वेभ्यः त्वा ऋतायुभ्य इत्यर्तायुभ्यः इन्द्रज्येष्ठेभ्य इति इन्द्रज्येष्ठेभ्यः वरुणराजभ्य इति वरुणराजाभ्यः वातापिभ्य इति वातापिभ्यः पर्जन्य आत्मभ्य इति पर्जन्य आत्माभ्यः दिवे त्वा अंतरिक्षाय त्वा पृथिव्यै त्वा अपेति इन्द्र द्विषतः मनः अपेति जिज्ञासतः जहि अपेति यः नः अरातीयति तं जहि प्राणायेति प्राणाय त्वा अपानायेत्यपानाय त्वा व्यानायेति विअनाय त्वा सते त्वा असते त्वा अद्भ्य इत्यतभ्यः त्वा ओषधीभ्य इत्योषधीभ्यः विश्वेभ्यः त्वा भूतेभ्यः यतः प्रजा इति प्रजाः अक्षिद्राः अजायन्त तस्मै त्वा प्रजापतय इति प्रजापतये विभूदावन्न इति विभूदावन्ने ज्योतिष्मते ज्योतिष्मन्तं जुहोमि यां वै अध्वर्युः च यजमानः च देवताम् अन्तरित इत्यन्तः इतः तस्यै एति वृश्येते इति प्राजापत्यमिति प्राजापत्यं दधिग्रहमिति दधिग्रहं गृह्णीयात् प्रजापतिरिति प्रजापतिः सर्वाः देवताः देवताभ्यः एव नीति नुवाते इति ज्येष्ठः वै एषः ग्रहाणाम् यस्य एषः गृह्यते ज्यैष्ठ्यम् एव गच्छति सर्वासां वै एतत् देवतानां रूपं यत् एषः ग्रहः यस्य एषः गृह्यते सर्वाणि एव एनं रूपाणि पशूनाम् उपेति तिष्ठन्ते उपयाम गृहीत इत्युपयाम गृहीतः असि प्रजापतय इति प्रजापतये त्वा ज्योतिष्मते ज्योतिष्मन्तं गृह्णामि इति आह ज्योतिः एव एनं समानानां करोति अग्निजिह्वेभ्य इत्यग्निजिह्वेभ्यः त्वा ऋतायुभ्य इत्यर्थायुभ्यः इति आह एतावतीः वै देवताः ताभ्यः एव एनं सर्वाभ्यः गृह्णाति अपेति इन्द्र विशतः मनः इति आह भ्रातृव्यापनुत्या इति भ्रातृव्या अपनुत्यै प्राणायेति प्राणाय त्वा अपानायेत्यपानाय त्वा इति आह प्राणानिति प्राणान् एव यजमाने दधाति तस्मै त्वा प्रजापतय इति प्रजापतये विभूदावन्न इति विभूदावन्ने ज्योतिष्मते ज्योतिष्मन्तं जुहोमि కష్టపడి చదివించిన దేనికి చదివించకపోతే ఎవ్వడు చేసుకోడని
ఓం నమో భగవత్యై దివ్యసుందర విగ్రహాయై నమో నమః. స్థూల సూక్ష్మ మహారుద్రి మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. అమ్మవారు శక్తి స్వరూపిణిగా విశ్వాన్నంతా కూడా ఆవరించి ఉన్నారు. అలాగే విశ్వం యొక్క లోపల బయట అనే తేడా లేకుండా విశ్వాన్ని తనలో దాచుకున్నారు. అందుకనే అమ్మవారికి మహోదరి అని పేరు. మహోదరి అంటే మహా చాలా పెద్దదైన ఉదరం పొట్ట. అమ్మవారు ఎంత నాజూకుగా సగుణంలో కనబడతారో వైజ్ఞానికంగా చూసినప్పుడు ఆమె అంత విశాలమైన శరీరంతో ఉన్నారు. ఏమిటి దీని రహస్యం? ఆకాశమే అమ్మవారి యొక్క శరీరం. ఆకాశం అనంతం, దానికి హద్దులు లేవు. ఆకాశానికి స్పేస్లోనేగా అన్నీ ఉన్నాయి. లెక్కలేనని నక్షత్రాలు, గోళాలు, నెబ్యులాలు, గ్రహాలు, వీటితో కూడిన సమస్త విశ్వం ఎక్కడుంది? అవన్నీ సిచ్యుయేషన్. ఎక్కడుంది స్టాటిక్గా? అవన్నీ ఉండడానికి అవకాశం ఇచ్చిందే ఆకాశం. అందుకనే అవకాశప్రద ఆకాశ అంటారు. అటువంటి ఆకాశమే ఆమె యొక్క పొట్టలో ఎలాగైతే దాచుకుంటున్నామో మనం, ఆకాశం లోపలే కదా సమస్తమైనటువంటి పదార్థాలు ఉన్నాయి. కాబట్టి స్థూలం సూక్ష్మం అనేటువంటి తేడా లేకుండా చాలా పెద్దదైనటువంటి సూర్యుడు, లెక్కలేనని సూర్యుడితో ఆయన్ని మించిన శరీరం కలిగినటువంటి గోళాలు, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆకాశంలోనే. కాబట్టే అటువంటి స్పేసే ఆమె యొక్క కడుపు, మహోదరం. అటువంటి మహోదరంలో, అటువంటి కడుపులో అన్నిటినీ దాచుకునింది కాబట్టి మహాశక్తిమంతురాలామె. కాబట్టి స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే. అందుకనే స్థూల రూపం, సూక్ష్మ రూపం, వీటన్నిటితో మహారౌద్రం. ఎలాంటి పదార్థాలనైనా కూడా మింగిపారేసే శక్తి ఉంది. పెద్ద పెద్ద బ్లాక్ హోల్స్ లాంటివి ఎక్కడున్నాయి? బ్లాక్ హోల్స్ లాంటివి ఆకాశంలోనే ఉన్నాయి. ఆ బ్లాక్ హోల్స్ ఉన్న సామర్థ్యం, అవి అన్నిటిని మింగేయగలిగిన సామర్థ్యం, కాంతిని కూడా దూరంగా పోనివ్వకుండా మింగేసే శక్తి ఉన్నది బ్లాక్ హోల్స్ లాంటి, కృష్ణబిలం అనే పేరు చెప్పేటువంటి బ్లాక్ హోల్స్కు. అందువని అటువంటి మహారౌద్రంగా తాను ప్రవర్తించి విశ్వాన్నంతా కూడా తనలో కలుపుకోగలిగిన శక్తి కలిగింది. అంటే ఆమె యొక్క శక్తి సామర్థ్యం అనంతం. అందుకనే స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సమస్తమైనటువంటి పాపాలను హరించేస్తుందంట. పాపము అంటే పాతయతీతి పాపం అంటారు. దేంట్లో దుఃఖంలో పడేసే వాటిని అన్నింటినీ కూడా నాశనం చేస్తూ, అదిగో అమ్మవారు మహాలక్ష్మి రూపంగా ఇక్కడ అనుగ్రహిస్తున్నారు. మాంగళ్యధారణ స్వీకరిస్తున్నారు. దర్శించి నమస్కారం చేసుకుని ఆమె అనుగ్రహం పొందుదాం. గోవింద. సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయోపసీయ ఆయత్ సంభూతం భూతం చిత్రః కేతుః ప్రభానాభాన్ సంభాన్ జ్యోతిష్మాగస్తేజస్వానాతపగ్స్తపన్నభి తపన్నే రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః.
ఇచ్చినే వాడికైన వాడు నీకు प्राणैरिति प्राणैः एव प्रयन्तीति प्रायन्ति प्राणैरिति प्राणैः उदितीयन्ति दशमे अहन् गृह्यन्ते प्राणा इति प्राणाः वै प्राणग्रह इति प्राणग्रहाः प्राणेभ्य इति प्राणेभ्यः खलु वै एतत् प्रजा इति प्राजाः यन्ति यत् वामदेव्यमिति वामदेव्यं योनेः च्यवते दशमे अहन् वामदेव्यमिति वामदेव्यं योनेः च्यवते यत् दशमे अहन्
गृह्यन्ते प्राणेभ्य इति प्राणेभ्यः एव तत् प्रजा इति प्रजाः नायन्ति प्रेति देवं देव्या धिया भरत जातवेदसमिति जातवेदसं हव्या नः वक्षत् आनुषक् अयम् उ स्यः प्रेति देवयुरिति देवायुः होता यज्ञाय नीयते रथः न योः अभिवृत इत्यभिवृतः घृणीवान् छेततीत्मना अयम् अग्निः उरुष्यति अमृतात् इव जन्मनः सहसः चित् सहीयान् देवः जीवातवे कृतः इडायाः त्वापदे वयम् नाभा पृथिव्याः अधिजातवेद इति जातवेदः नीति धीमहि अग्ने हव्याय वोढवे अग्ने विश्वेभिः स्वनीकेति सु अनीका देवैः ऊर्नावन्तमित्यूर्नावन्तम् प्रथमः सीदा योनिम् कुलायिनम् घृतवन्तमिति घृतवन्तम् सवित्रे यज्ञम् नया यजमानाय साधु सीदा होतः स्वे उ लोके चिकित्वान् सादय यज्ञम् सुकृतस्येति सुकृतस्य योनौ देवावीरिति देवा अवीः देवान् हविषा यजासि अग्ने बृहत् यजमाने वयः धाः नीति होता होतृषदन इति होतृसदने विदानः त्वेषः दीदिवान् असदत् सुदक्ष इति सुदक्षः अदब्धव्रतप्रमतिरित्यदब्धव्रत प्रमतिः वसिष्ठः सहस्रम् भर इति सहस्रम् भरः शुचिजिह्व इति शुचिजिह्वः अग्निः त्वम् दूतः त्वम् यो दीक्षामतिरेचयति सप्ताहम् प्रचरन्ति सप्तवैशीर्षण्याः प्राणाः प्राणादीक्षा प्राणैरेव प्राणान् दीक्षामवरुन्धे पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वम् वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयम् वै पूर्णाहुतिः अस्यामेव प्रतितिष्ठति ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा అలమేలు మంగ వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగ వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగ